అన్నదాత హరినాక వాళ్ళ ఫ్యామిలీకి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకున్నాం. మనందరికి మనం కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకున్నాం. మీరు ఎంతో సీతమ్మ ధ్యాన కేంద్రం కడుకుంట్ల గ్రామంలో ఎంతో చక్కగా మీరు ధ్యానం చేస్తున్నారు. చూడండి, చిన్న చిన్నగా నాగేశ్వరక్క తెచ్చిన జ్ఞానాన్ని ధ్యానాన్ని చిన్న చిన్నగా ఎదిగి మీ ఊర్లో మీరు పిరమిడ్ నిర్మించుకోవడానికి సిద్ధమైంది. పిరమిడ్ నిర్మాణానికి అమ్మ మొదటగా 3,000 రూపాయలు ఇచ్చింది కాబట్టి అమ్మ కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొడుతున్నాం. మాస్టర్, ధ్యానం ఎందుకు ఎందుకు చేయాలి అనేది ఒక క్వశ్చన్. మీరు ధ్యానం చేస్తున్నారు కదా, ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, మంచిగా ఉండాలని చేసుకోవాలని. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా మాస్టర్? ధ్యానం ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరంతా? ధ్యానం చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలని ధ్యానం చేయాలి. ఓకే, అయితే మనం ధ్యానం చేస్తాం. మనం ధ్యానం చేయడానికి మనకు ఆత్మ కావాలి, మనసు కావాలి, శరీరం కావాలి. ఇప్పుడు మనకు బుద్ధుడు ఫస్ట్ శ్రీకృష్ణ భగవానుడు 5,000 సంవత్సరాల క్రితము అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు, నేను యుద్ధం చేయలేను, అందరూ నా వాళ్ళే ఉన్నారు, మా తాత, మా పెద్దయిన కొడుకులు, మా చిన్నయిన కొడుకులు మా వాళ్ళే ఉన్నారు, నేను ఎవరికి చంపాలి, నేను ఎందుకు చేయాలి విద్య ఎందుకు చేయాలి నేను అని అంటే అర్జునుడు అని వీళ్ళు మొత్తం కింద పడేసి నిస్సాహస్థితిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అధర్మంలో ఉన్నప్పుడు యుద్ధం చేయాలి. యుద్ధం చేసినప్పుడే వాళ్ళ అధర్మం నశించి ధర్మం అనేది తేజవంతం అవుతుంది. కాబట్టి నువ్వు చేయాల్సిన యుద్ధం అని అప్పుడు భగవద్గీత అతనికి బోధిస్తాడు. మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ధర్మం ఏది అధర్మం ఏది అని హితబోధ చేస్తాడు. కానీ అప్పుడు ఏమి ప్రచారం కాలేదు భగవద్గీత గురించి. ఆ తర్వాత బుద్ధ భగవానుడు మానవులు ఎందుకు, అతను ఒక గొప్ప మహారాజు అనమాట, అతని బయటికి వెళ్ళకుండా మన జ్యోతిష్యం బుద్ధుడు పుట్టగానే మన తండ్రి మహారాజు కదా, అతని జాతకం చూపిస్తే అయితే ఒక గొప్ప మహారాజు అని అవుతాడు, లేకుంటే గొప్ప యోగీశ్వరుడన్నా అవుతాడు అని అంటాడు. ఆ రాజు వాళ్ళ తండ్రి భయంతో అతన్ని బయటికి పంపించాడు. మళ్ళా మహారాజు కాకుండా యోగీశ్వరుడు అయితే రాజ్యాన్ని వదిలి బయటకు వెళ్ళిపోతాడు, రాజ్యపాలన ఎవ్వరు చేయాలి, నాకున్నది ఒక్కటే కొడుకు అని బుద్ధుడిని ఎక్కడ పంపించకుండా ఉన్నా కూడా ఆయన పెళ్లి చేసుకుంటాడు. రాహుల్ అనే కొడుకు కూడా పుడతాడు. ఒకరోజు ఇట్లా పర్యటనకి వెళ్తామని వెళ్తున్నప్పుడు ముగ్గురిని చూస్తాడు. చనిపోయిన శవాన్ని, ముసలి వాళ్ళను, రోగిష్టిని చూసి అక్కడ